హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. చిన్న సినిమాల హవా కంటిన్యూ అవుతోంది. అందుకే పెద్ద బ్యానర్లు కూడా చిన్న సినిమాల మీద ఫోకస్ పెంచేస్తున్నాయి. దాంతో హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరోలు, కంటెంట్ ఉన్న హీరోలు వరుసగా చిన్న హీరోల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే విశ్వక్ సేన్ ఫంకీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. మరి అలా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న చిన్న సినిమాలేంటి? యంగ్ హీరోలు కొత్త కథలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. స్టార్ హీరోల సినిమాలున్నా కూడా తమకంటూ ఆడియన్ బేస్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. అలా సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ అనే ఇంట్రెస్టింగ్ సినిమాతో రాబోతున్నాడు. మానస వారణాసి, సంతోష్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఈ వీకెండ్ కి థియేటర్లోకి వస్తోంది. కార్తికేయ 2తో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఈసారి కంటెంట్ ఉన్న స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్తో స్వయంభూ సినిమా చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన టీజర్ స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా గ్రాండ్ గా తెరకెక్కుతూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ మధ్య యంగ్ హీరోల్లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కొడుతున్న హీరో శ్రీవిష్ణు. రొటీన్ సినిమాలు కాకుండా సంథింగ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న శ్రీవిష్ణు మృత్యుంజయ్ అనే క్రేజీ సినిమా చేస్తున్నారు. సీరియస్ సబ్జెక్ట్ తో ఈ నెలాఖరున థియేటర్లోకి రాబోతున్న మృత్యుంజయ్ టీజర్ రిలీజ్ చేసి సినిమా మీద ఒక్కసారిగా హైప్ తెచ్చేశారు శ్రీవిష్ణు. డైరెక్టర్ గానే కాకుండా యాక్టర్ గా, హీరోగా కూడా ఫుల్ బిజీ అవుతున్నారు తరుణ్ భాస్కర్. రీసెంట్ గా సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ చేసి ఓం శాంతి శాంతి శాంతితో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఆ సినిమా ఇంకా థియేటర్స్ లో ఉండగానే తన అప్కమింగ్ మూవీపై క్రేజీ టీజర్ రిలీజ్ చేశారు. గాయపడ్డ సింహం అంటూ టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన తరుణ్ భాస్కర్ టీజర్ రిలీజ్ తో ఫుల్ బజ్ క్రియేట్ చేసేశారు. బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ తో టచ్ లో ఉన్న సుహాస్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలతో రాబోతున్నారు. కేబుల్ రెడ్డి, ఆనందరావు అడ్వెంచర్స్ తో పాటు హే భగవాన్ ఈ 3 సినిమాలతో బిజీగా ఉన్నారు సుహాస్. శివాని లీడ్ రోల్స్ లో నరేష్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న హే భగవాన్ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమా కోసం వెయిట్ చేసేలా చేస్తోంది. లాస్ట్ ఇయర్ కోర్ట్ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ సినిమా తెరకెక్కుతోంది. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా బ్యాండ్ మేళం అనే ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతోంది. టీజర్ తోనే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన బ్యాండ్ మేళం రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో వస్తున్న సినిమాలు ఒక్కసారిగా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే త్వరలో రాబోతున్న సినిమాలు చిన్న హీరోలకి హిట్ గ్యారంటీ అన్న కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి. మరి ఆ లిస్ట్ లో ఉన్న సినిమాలేంటి, ఆ హీరోలెవరు? కిరణ్ అబ్బవరం కొత్త కథలు చెప్పడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా కే ర్యాంప్ తో యూత్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసి మాస్ కి మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. అయితే ఒకే ఇమేజ్ కి ఫిక్స్ అవ్వకుండా చెన్నై లవ్ స్టోరీ అనే క్రేజీ లవ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్ రావటం, ఆడియన్స్ కి నచ్చేయటంతో సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఈ లవ్ స్టోరీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కెరీర్ లో ఇప్పటివరకు ట్రై చేయని హారర్ కామెడీ జానర్ లో కొరియన్ కనకరాజుగా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాడు వరుణ్. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో అనౌన్స్మెంట్ వీడియోతోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజ్ అప్డేట్స్ ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఈసారి గ్యారంటీగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నారు వరుణ్ తేజ్. క్లాసీ లుక్ తో ఎప్పుడూ చార్మింగ్ క్యారెక్టర్స్ చేసి అఖిల్ ఈసారి మాత్రం కాస్త సీరియస్ సబ్జెక్ట్ తో ఇంట్రెస్టింగ్ మూవీతో రాబోతున్నాడు. ఇప్పటివరకు చేసిన సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ లుక్, స్టోరీ కావటం, ఇంటెన్సిటీ ఎక్కువ కనిపిస్తుండటంతో ఈ సమ్మర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న లెనిన్ మూవీతో అఖిల్ నిలదొక్కుకోవటం ఖాయమంటున్నారు జనాలు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా సంబరాల ఏటిగట్టు చేస్తున్న సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో ఫుల్ పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యారంటీగా సాయిధరమ్ స్టామినా చూపిస్తుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఈ సంవత్సరం రిలీజ్ చేయబోతున్న ఈ భారీ సినిమా త్వరలోనే ప్రమోషన్లు స్టార్ట్ చేయబోతోంది. అల్లరి నరేష్ ఆల్కహాల్ అంటూ ఆడియన్స్ అందరూ ఆసక్తిగా చూసే టైటిల్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మెహర్ తేజ్ డైరెక్షన్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మధ్య సంథింగ్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్న నరేష్ ఈసారి ఆల్కహాల్ అంటూ టైటిల్ అనౌన్స్ చేయడంతో ఇంట్రెస్ట్ నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అవుతోంది. సినిమాల్లో ఆర్డినరీ యాక్టర్లుంటే ఆడియన్స్ కి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చే సాలిడ్ యాక్టర్స్ ని యాడ్ చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్య అప్డేట్స్ ఇస్తున్న సినిమాలన్నింట్లో ఈ హ్యాపెనింగ్ హీరోలు పార్ట్ అవుతున్నారు. మరి ఆ లిస్ట్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ యాక్టర్లు ఎవరు?
సినిమాలో స్టోరీతో పాటు దాన్ని ఎలివేట్ చేసే టాలెంటెడ్ యాక్టర్లుంటేనే ఆ సినిమా వర్కౌట్ అవుతుంది. అందుకే రాబోయే సినిమాలన్నింటినీ ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో నింపేస్తున్నారు మేకర్స్. అలా వెంకటేష్, అనిల్ రావుపూడితో చేయబోతున్న సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబంలో హ్యాపెనింగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్నారు. ఇలా తన సినిమాల్లో ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తోనే ఆడియన్స్ ని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు వెంకటేష్. మరో సీనియర్ హీరో చిరంజీవి కూడా బాబీతో చేయబోతున్న సినిమాలో ఇలాగే మలయాళ సాలిడ్ స్టార్ క్యాస్ట్ ని ఫైనల్ చేస్తున్నారు. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ని కూడా ఈ సినిమాలో యాడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇంట్రెస్టింగ్ సినిమాని నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేయడానికి కూడా రెడీ అవుతోంది టీం. ఇప్పటికే రామ్ చరణ్ కూడా తన అప్కమింగ్ మూవీలో సీనియర్ హీరో శివరాజ్ కుమార్ ని పెట్టి సినిమా లెవెల్ ని పెంచేశారు. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రికెట్ బ్యాక్డ్రాప్ మూవీ పెద్దిలో శివరాజ్ కుమార్ పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే తన షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ సీనియర్ హీరో ఏప్రిల్ 30న కంప్లీట్ పిక్చర్ చూపించబోతున్నారు. వీళ్లతో పాటు మరో సీనియర్ హీరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడానికి రెడీ అయ్యారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కంటిన్యూ అయిన రాజశేఖర్ కొన్నాళ్ల నుంచి మెయిన్ స్ట్రీమ్ హీరోగా మానేసి సెలెక్టివ్ రోల్స్ చేస్తున్నారు. ఇలా శర్వానంద్ హీరోగా చేస్తున్న బైకర్లో సీనియర్ బైక్ రైసర్ గా ఇంట్రెస్టింగ్ రోల్ చేశారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన టీజర్లో రాజశేఖర్ లుక్, క్యారెక్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. యంగ్ హీరోలు సీనియర్ హీరోలతో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ల కాంబినేషన్తో పాటు అటు విలన్లుగా కూడా చేస్తున్నారు. వాళ్ళలో సౌత్తో పాటు బాలీవుడ్ సీనియర్లు, యంగ్ హీరోలు కూడా ఉన్నారు. మరి అప్కమింగ్ మూవీస్లో రాబోతున్న హీరోలు ఎవరు? ఆల్రెడీ స్టార్డమ్ ఉన్న హీరోలు కూడా సినిమా క్రేజ్ కోసం సీనియర్లని వాడేస్తున్నారు. మలయాళ సీనియర్ స్టార్ మమ్ముట్టి ఇప్పటికే క్యారెక్టర్స్ తో సక్సెస్ఫుల్ కెరీర్ ను కంటిన్యూ చేస్తున్నారు. అయితే ధనుష్ 55వ సినిమాలో మమ్ముట్టి పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా చేస్తున్న డ్రాగన్ మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న పవర్ఫుల్ సినిమాలో అటు మలయాళ ట్రెండింగ్ హీరోలు టొవినో థామస్ తో పాటు బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా యాడ్ అవడంతో గ్యారంటీగా సినిమా ఆడియన్స్ కి ఫీస్ట్ ఇస్తుందని తెలుస్తోంది. సందీప్ రెడ్డి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పవర్ఫుల్ కాప్ స్టోరీ స్పిరిట్ హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ సాలిడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ ని పవర్ఫుల్ పోలీస్ గా చూపిస్తున్న సందీప్, వివేక్ ఒబెరాయ్ ని ఏ రేంజ్ నెగిటివ్ షేడ్ లో చూపిస్తారో అని ఆడియన్స్ వెయిటింగ్. బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తున్నారు. అలా అడవిశేష్, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కుతున్న డెకాయిట్ లో బాలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అనురాగ్ పోలీస్ రోల్ చేస్తున్నారు. నెగిటివ్ రోల్లో ఇప్పటికే అనురాగ్ క్యారెక్టర్ రివీల్ చేయడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇలా ఒక హీరోకి ఇంకో సాలిడ్ యాక్టర్ యాడ్ అవడంతో సినిమాపై క్రేజ్ కూడా పెరుగుతోంది. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.